ఎన్టీఆర్ గారితో అంత సన్నిహితంగా ఉన్న కరణం బలరామకృష్ణమూర్తి 94 ఎలక్షన్లో టీడీపీ నుంచి పోటీ చేస్తుంటే ఖచ్చితంగా హోంమంత్రి అయి ఉండేవాళ్ళు. ఇప్పుడు గడిచిపోయింది అది. ఆ టైంలో నాకు వాంటనగా మనస్ఫూర్తిగా వెళ్ళేది కాదు, కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల వెళ్ళాల్సి వచ్చింది. అది దాంట్లో హై లెవెల్ ప్రధానమంత్రి దగ్గర నుంచి ఇన్వాల్వ్మెంట్లు ఉన్నాయి. అప్పుడున్న పరిస్థితుల్లో అది కరెక్ట్ అని నేను అనుకోవట్లేదు. నాకు ఇష్టం ఉండి కూడా నేను వెళ్ళలేదు. తర్వాత నేను ఎక్కువ కాలం అక్కడ లేను. తర్వాత వచ్చాము వాళ్ళ మామూలుగా. కానీ వచ్చేసరి కానీ చాలా షార్ట్ పీరియడ్లో ఆ స్టెప్ వేయకుండా ఉండుంటే బాగుండేది అనుకున్నారు ఎప్పుడైనా? నాకే మనసుకి ఇష్టం లేనప్పుడు నీకు వేయకుండా బాగుంది అని అనుకునేదేమో ఖచ్చితంగా ఉంటుంది. అది అంటే అప్పటికే మీరు ఆల్మోస్ట్ కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు వాళ్ళని కరణం బలరామకృష్ణ పబ్లిక్ లీడర్స్ కానీ ఇప్పుడున్నటువంటి పెద్ద పెద్ద లీడర్స్ అందరూ నన్ను రిసీవ్ చేసుకున్న వాళ్ళే. అందరూ హయ్యెస్ట్ పొజిషన్స్లో ఉన్నాళ్ళందరూ. ఆ రోజున జైలు నుంచి వచ్చినప్పుడు అయితే ఆ కేసు కొట్టేసి నేను బయటకు వచ్చినప్పుడు ఉన్న ఆప్యాయత అది. నేనేదో సుప్రీంకోర్టులో కేసు, సుప్రీంకోర్టు కాదు హైకోర్టు. సుప్రీంకోర్టులో తర్వాత ఇవన్నీ మామూలు రొటీన్గా జరిగిపోయి. నేను వచ్చినప్పుడు అక్కడ మన హిమాయత్ నగర్లో ఉండేది పార్టీ ఆఫీస్. ఎప్పుడు వస్తాడు బ్రదర్ అని అడిగాడంట. నేరుగా నేను రావటం కూడా ముషిరాబాద్ నుంచి నేరుగా వచ్చి ఆయన కలిసే నేను తర్వాత బయటకు వచ్చాను. ఆ రోజు ఫోటో ఎవరో ఈ మధ్య దీనిలాగా నా దగ్గర కూడా లేదు, ఎవరో పంపి ఈ మధ్య జనవరి 1 కలవటానికి వచ్చిన వాళ్ళు ఎవరో ఇచ్చారు. దట్ ఈజ్ ఎఫెక్షన్. ఇది ఆర్టిఫిషియల్గా నువ్వు ఎన్ని ఇది చేసినా ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. ఆయన ఎంత ఆప్యాయంగా నువ్వు ఆలింగనం చేసుకున్నా అంటే బహుశా ఎప్పుడు రేర్. అది ఎన్టీఆర్ ఇచ్చినటువంటి ఇది ఆ ఎఫెక్షన్స్ అనేవి దగ్గర చేస్తుంది కదా తప్ప మనుషుల్ని అవసరానికి మాట్లాడుకుంటే కమర్షియల్ అయిపోతున్నారు. ఇప్పుడు వీళ్ళు అదే అయిపోతున్నారు, ఎదురోళ్ళకి అదే పరిస్థితి. అందరిని అదే దృష్టితో చూస్తే నమ్మకం కూడా చాలా అవసరం కదా. అది ఒక మాట చెప్పామంటే దాన్ని నమ్మే పరిస్థితిలో ప్రజలు కూడా ఉండాలా, దానికి అనుగుణంగా మనం నడుచుకోవాలా. ఒక్కోసారి పరిస్థితుల ప్రభావం వస్తుంటుంది, తట్టుకొని నిలబడాలా. చాలా చాలా అడ్వాన్సెస్ జరిగి ఉన్నాయి. పరిస్థితుల ప్రభావం మీ మీద 10 ఏళ్ళు పగబట్టినట్లు చూపించినట్టుంది ప్రతిపక్షంలో. ప్రతిపక్షంలో స్వపక్షంలో కూడా ప్రతిపక్షం వాళ్ళు చేస్తే ఏముంది, అది పెద్ద పని కాదు. ప్రతిపక్షం వాళ్ళు అంటే డైరెక్ట్ ఫైట్ ఉంటుంది. స్వపక్షంలో ఈ కుచితమైనటువంటి బుద్ధులన్నీ ఉంటాయి వీళ్ళకి. వాళ్ళకి ఆపర్చునిటీ తప్పుడు ప్రచారాలు చేయటం రకరకాల ఎన్నో ఫేస్ చేశాను నేను. అందువల్ల ఏంటంటే ఇప్పుడు కాస్త అన్నిటికీ రకరకాల ఎక్స్పీరియన్సెస్లో బహుశా రాష్ట్రంలో ఎవడంత హ్యూమిలేషన్ వరాయించుండో అట్లనే నన్ను ఇట్లా రాటు తెలిసింది కూడా వాళ్ళే. మిమ్మల్ని బాగా బాధ పెట్టిన సందర్భం ఏంటి సార్? ఏదైనా ఒక ఆరోపణ కానీ? ఆరోపణ నా మీద వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ తాతలు దిగిన వాళ్ళు నా మీద ఆరోపణ హ్యూమిలేషన్ కొన్ని సందర్భాలు ఉన్నా నేను ఎక్కువ దాన్ని పట్టుదలగా తీసుకొని చూస్తాను. సందర్భం ఇప్పుడు గుర్తు చేసుకొని చెప్పాలంటే కష్టం. అనేక సందర్భాల్లో అనేక రకమైనటువంటి విషయాలు జరిగి ఉన్నాయి. అది నేను కరణం బలరామకృష్ణమూర్తిని ఐ డ్రీమ్స్ వీళ్ళు తీసుకున్నటువంటి ప్రోగ్రామ్స్లో కూడా నన్ను ఇన్వాల్వ్ చేసినందుకు, అదేవిధంగా ప్రజలతోటి సన్నిహిత సంబంధాలు నెలకొల్పేదానికి ఇక్కడ జరుగుతున్నటువంటి పొలిటికల్ ఇష్యూస్ కానివ్వండి, డెవలప్మెంట్ ఇష్యూలో కానివ్వండి, రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూస్లో షేర్ చేసుకున్నందుకు ప్రత్యేకంగా ఐ డ్రీమ్ మీడియాకి దాంట్లో ఉన్నటువంటి సిబ్బంది అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.